ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తున్నామని చెప్పారు మంత్రులు. బీసీ రిజర్వేషన్లకు బీజేపీ నేతలు మద్దతిస్తూనే మరోవైపు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి పేద ప్రజల అభివృద్ధి లక్ష్యంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. పండుగ సందర్భంగా ఆయుధ పూజ కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రులు రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తున్నామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రభుత్వ పాలన పట్ల ప్రజలంతా సంతోషంగా ఉన్నారని తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ప్రత్యేక పూజలు చేశారు. ఆయుధ పూజలో పాల్గొని పూజలు చేశారు. మందమర్రి, కేతనపల్లి మున్సిపాలిటీలను 500 కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి వివేక్. బేసిక్గా బీజేపీ ఫ్యూడల్ పార్టీ అని ఆరోపించారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీజేపీ నేతలు బీసీ రిజర్వేషన్లకు ఒకవైపు మద్దతిస్తూనే వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో 42% రిజర్వేషన్ల కోసం అన్ని చర్యలు తీసుకుందన్నారు. బీసీ రిజర్వేషన్లు ఎవరికీ నష్టం కలిగించవని, కోర్టు తీర్పు అనుకూలంగా వస్తుందన్న నమ్మకం ఉందన్నారు. కరీంనగర్లోని గిద్ద పెరుమాన్ల ఆలయంలో జరిగిన దసరా వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి. వాస్తవంగా తెలంగాణ నుంచి 8 మంది భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులు ఉన్నారు. తెలంగాణ శాసనసభ నాయకులుగా శంకర్ గారు, పాయల్ శంకర్ గారు దీనికి మద్దతు ప్రకటించినటువంటి అన్ని రికార్డులు ఉన్నాయి. వారు కూడా చెప్తా ఉన్నారు. నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా చెప్తా ఉన్నారు. కానీ అందులోనే భిన్నాభిప్రాయాలు. బేసిక్ ఫ్యూడల్ పార్టీ అయినటువంటి బీజేపీ దీనికి ఒకవైపు అలుముకుంటూనే కడుపులో కత్తులు పెట్టుకొని పొడిచే ప్రయత్నం చేస్తూ ఉంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయుధ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి సీతక్క. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి సందర్భంగా ఖమ్మం జిల్లా దమ్మపేట మండలంలో పర్యటించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. నాచారం, వడ్లగూడెంలోని అమ్మవారి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. నాచారంలో ప్రసిద్ధిగాంచిన జగదాంబ తల్లి అమ్మవారితో పాటు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాలను సందర్శించి పూజలు చేశారు. ఆయా దేవాలయాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై కమిటీ సభ్యులతో మాట్లాడారు మంత్రి. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో నిర్వహించిన మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్థానిక రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పేద ప్రజల అభివృద్ధి లక్ష్యంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన ఆలోచన విధానాలు ఈ విజయదశమి సందర్భంగా అన్ని కుటుంబాల్లో సుఖశాంతులు వెళ్లి విరియాలని అనుకోకుండా విజయదశమి రోజే మహాత్మా గాంధీ జయంతి. మరి విజయదశమి రోజున ప్రజలందరికీ విజయం చేకూరాలంటే, జీవితంలో వెలుగులు ఉండాలంటే మహాత్మా గాంధీ గారి యొక్క ఆలోచన విధానాన్ని మంట పట్టించుకున్నాం. మంచిర్యాల జిల్లా చెన్నూరులో పర్యటించారు మంత్రి వివేక్. దసరా పండుగ సందర్భంగా పట్టణంలోని దుర్గామాత మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి వివేక్.